వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలోని సమస్యలపై రైతులు నేరుగా చర్చించవచ్చని తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న భట్టి కీలక సూచనలు చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రైతు నేస్తం కార్యక్రమం అమలు కానుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా సందర్భాల్లో యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో కానీ తీసుకొస్తున్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులో రాకుండా అనేక అడ్డంకులు, జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాం. వాటన్నిటిని అధిగమిస్తూ వెంటనే క్షణాల్లోనే ఈ సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని రైతుల దగ్గర చేర్చడం కోసం గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ రైతు నేస్తం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వర్షాలు తక్కువగా పడటం వల్ల కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, ప్రాజెక్ట్స్లో కానీ, మేజర్ ఇరిగేషన్ ఉన్నటువంటి డ్యామ్స్లో కానీ నీళ్లు అడుగంటిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం సమిష్టిగా ఈ పద్ధతిని ఎదుర్కొనే కార్యక్రమంలో భాగంగా అందరం సమిష్టిగా దీన్ని ఎదుర్కొందామని చెప్పి వారు పిలిపించారు. దీన్ని అందరం కూడా గమనంలో తీసుకొని కొన్ని శక్తులు కావాలని ఒక వేరే రకమైనటువంటి ప్రచార కార్యక్రమం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే, రైతులుగా మీకు తెలియదు కాదు. దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు ఎక్కడ ఏ పంటకే నష్టపడకుండా ఉండే విధంగా తాగటానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్న దాంట్లో సర్ది ప్రజలకు మేలు చేయడం కోసం ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో పనిచేస్తోంది, ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక నూతన విధానాన్ని, సాంకేతికపరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికలను వినియోగంలోకి తీసుకురావాలని, నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్సూచిగా ఉండాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిణి నుంచి ప్రతి రైతు వేదిక, ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు, రైతు భరోసాతో పాటు రైతులందరూ కూడా సాంకేతికతని ఒడిసి పట్టుకొని రేపు భవిష్యత్తులో రావాల్సినటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వ్యవసాయ అధికారులు కూడా రైతులతోటి మమేకమై రైతుల పొలాలతోటే మన జీవనాన్ని కొనసాగిస్తూ రైతాంగానికి మేలు చేసేటటువంటి పద్ధతిలో మా వ్యవసాయ శాఖ ముందుకెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ